వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. నేటి కాలంలో తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద బ్లండర్ మిస్టేక్, ముఖ్యంగా 1990 సంవత్సరం తర్వాత వివాహం పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పిల్లల ముందర కొట్లాడడం, ఒకరినొకరు కించపరుచుకోవడం, ఒకరినొకరు హేళనగా మాట్లాడడం, వంకరగా మాట్లాడడం, చులకనగా హర్ట్ చేయడం, ఇతరులతోని పోల్చడం. ఇది చాలా చాలా తప్పు. మీరు చేస్తున్న ఈ పిల్లల ముందర గొడవ పడితే వాళ్ళ మనసులో కూడా అది బలంగా నాటకపోతుంది. నాటకపోయి భవిష్యత్తులో వాళ్ళకు మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు, వాడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి, ఈ కూతురు వాళ్ళ భర్తను కూడా ఎటుపడతాడే తిడుతుంది, ఎటుపడతాడే విమర్శిస్తాడు, గౌరవ మర్యాదలు ఇవ్వదు. అలాగే ఈ అబ్బాయి కూడా భార్య పట్ల కాస్త సాడిస్టిక్గా ప్రవర్తిస్తాడు. అటువంటప్పుడు మీ ఎంత పెద్ద చదువు మీరు చదువుకున్నా, మీ పిల్లలు చదివించినా, ఎంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసినా, ఎంత ప్యాకేజీలు చూసి ఆశపాస్తులు చూసి పెళ్లి చేసినా మీ పిల్లల సంసార జీవితం సక్రమంగా సాగదు, ఉండదు. సుఖ సంతోషాలు ఉండయి. సుఖం అంటే భౌతిక సుఖాలు, ఏసీ, పరుపులు, కార్లు కాదు. మనశ్శాంతి ఉండదు. జీవితం అన్నాక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. చిన్నదో పెద్దదో, ముక్కున్నంతసేపు దగ్గు పడసం, జలుబు ఎప్పుడో ఒకసారి చేస్తుంది. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు అంటూ ఉంటాయి. 180 degrees ఉన్నప్పుడు పిల్లల ముందర కాకుండా వాళ్ళు లేనప్పుడు, ఒక గదిలో లేకుండా ఒక కాలేజీకి, స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మీరు సౌమ్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి. నేను ఇలా అనుకుంటున్నాను, ఈ సమస్యలను నువ్వు ఇలా అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది మీకు సమస్యకు కారణం ఏంటో మీకే తెలుసు, పరిష్కారం కూడా మీకే తెలుసు. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తుందంటే, భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు అన్నప్పుడు ఎవరికి ఒక థర్డ్ పర్సన్ చెప్పుకొని వాళ్ళ సానుభూతి పొందే ప్రయత్నం చేయడం. ఒక దంపతుల మధ్యన గొడవలు ఉంటే అందరూ ఒక విధమైన వాళ్ళ అంతర్గతంగా ఉండే శాడిజం ఉంటుంది, చూసి విని ఆనందపడతారు. కానీ మీ పట్ల తాత్కాలికంగా సానుభూతి చూపిన అదంతా కరెక్ట్ కాదు. సో భవిష్యత్తులో మీ పిల్లల జీవితం బాగుండాలని మీరు అనుకుంటేనే సరిపోదు. కనుక ఏ సమస్య ఉన్నా ఈ భార్యాభర్తలు, ఈ దంపతులు అనేవాళ్ళు వాళ్ళ ఊరు, పేరు, వయసు ఏదైనా కానీ దయచేసి పిల్లల ముందర గొడవ పడకండి. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోకండి, ఒకళ్ళనొకళ్ళు అవమానపరుచుకోకండి, ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోకండి. గత 30-40 సంవత్సరాల నుంచి అనేక కుటుంబాలను గమనించి చెప్తున్న నా సిన్సియర్ అడ్వైస్ ఈ యొక్క అసలు ముఖ్యమైన విషయం మీరు విస్మరిస్తే మీరు చదువుకున్న చదువులన్నీ వృధా, మీరు చేస్తున్న ఉద్యోగాలు వృధా, మీ సంపదలు వృధా. సంస్కారం లేని చదువులు ఎందుకు? కనీస ఇంగిత జ్ఞానం లేని మీకు సేమ్ నేచర్ మీ పిల్లల మీద కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో కనుక మీ జీవితం బాగుండాలన్నా, భవిష్యత్తులో మీ పిల్లల జీవితం బాగుండాలన్నా, ఏ సమస్య అయినా దంపతులు అనేవాళ్ళు, భార్యాభర్తలు అనేవాళ్ళు వాళ్ళ పిల్లల ముందర గొడవ పడి చులకన కాకండి. దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఇతరులతో కూడా ఈ వీడియో వీక్షించే విధంగా చేయవలసిందే కోరుతున్నాను. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.